ఆ ఇన్ఛార్జ్ మాకొద్దు అంటున్నారు. ఆయనుంటే పార్టీ బతికే పరిస్థితి లేదు అంటున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ని పీఠం దింపడం దగ్గర మొదలైన వివాదం, సస్పెన్షన్లు, చివరికి నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలన్న వరకు డిమాండ్ వెళ్ళింది. అసలు ఎందుకు రాయదుర్గం వైసీపీలో ముసలం స్టార్ట్ అయింది? అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇన్ఛార్జిని మార్చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయదుర్గం వైసీపీలో మొదటి నుంచి కాపు రామచంద్రారెడ్డి లీడర్గా ఉండేవారు. గడిచిన ఎన్నికల్లో ఆయన్ని కాదని మెట్టు గోవిందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ ఓటమి తర్వాత మెట్టు సైలెంట్ అయినప్పటికీ ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు ఎక్కువయ్యాయి. మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా అగ్గి రాజేసింది. 4 ఏళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా కొనసాగుతున్న పొరాళ్ల శిల్పను గద్దె దింపడమే లక్ష్యంగా వ్యతిరేక వర్గం కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో 14 మంది సభ్యులు జట్టుగా ఏర్పడి కోరం లేకుండా చేసి చైర్పర్సన్ను పీఠం నుంచి దింపేందుకు ప్రయత్నించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా 2 వర్గాలుగా విడిపోయి తన్నుకునే స్థాయికి చేరారు. దీన్ని సీరియస్ గా పరిగణించిన అధిష్టానం 4 కౌన్సిలర్లతో పాటు 2 సీనియర్ నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే మున్సిపల్ కౌన్సిల్లో 32 మంది సభ్యుల్లో 29 మంది వైసీపీకి చెందిన వారు ఉన్నారు. వీరిలో 14 మంది దాకా తిరుగుబాటు చేస్తున్నారు. అధిష్టానం బుజ్జగించే చర్యలు చేపట్టినా వారు వెనక్కి తగ్గలేదు. శిల్పను మున్సిపల్ చైర్పర్సన్ పదవి నుంచి దింపడానికి వైస్ చైర్మన్ వలి కొందరికి సొమ్ము చెల్లించి తన వైపు తిప్పుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా 2 వర్గాలుగా ఏర్పడి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. డి హీరేహాల్ మండలం మాజీ కన్వీనర్ వన్నూరు స్వామితో పాటు సీనియర్ నాయకుడు రాళ్ల తిమ్మారెడ్డి బీజేపీ నాయకులతో చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారంటూ హైకమాండ్ చర్యలు తీసుకుంది. అయితే వైసీపీ కౌన్సిలర్ల సస్పెన్షన్లు తిరుగుబాటుకు దారితీస్తున్నాయి. దాదాపు మెజార్టీ సంఖ్యలో నాయకులు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 2 వైస్ చైర్మన్లు, 10 మంది కౌన్సిలర్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 15 మంది సర్పంచులు, 8 మంది ఎంపీటీసీలు, 3 ఎంపీపీలు, ఇలా మొత్తం 50 మంది ముఖ్య నేతలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టానం కౌన్సిలర్లతో పాటు పార్టీ నేతల సస్పెన్షన్లను పునః పరిశీలించాలని అధినేత జగన్కు విజ్ఞప్తి చేస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టమని విమర్శిస్తున్నారు. ఆయన్ను సమన్వయకర్తగా తొలగిస్తేనే పార్టీ బతుకుతుందని అంటున్నారు. అయితే దీనిపై మెట్టు వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. మొత్తంగా రాయదుర్గం వైసీపీలో రాజుకుంటున్న అసంతృప్తి సెగలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.